ఈ వీడియో ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో తర్వాత సెక్యూరిటీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బేసిక్గా మనం క్రికెట్ మ్యాచ్కి వెళ్తామంటే స్టేడియంకి ఏమీ అలౌ చేయరు, ఒక్క మొబైల్ మాత్రమే అలౌ చేస్తారు, ఈవెన్ వ్యాలెట్స్ కూడా అలౌ చేయలేదు అనేటటువంటి ఇష్యూ అయింది. ఎట్లా లెమన్ తీసుకెళ్లారని చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ మీ మీద మండిపడుతున్నారు. సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కదా, నిజంగా అంత సెక్యూరిటీ వీక్ ఉంది అక్కడ? సెక్యూరిటీ చాలా ఉంది అన్న, నన్ను ముగ్గురు ఆపారు. నా సిచ్యువేషన్ అప్పటికి బాగలేదు, నాకు ఆల్మోస్ట్ నా హెల్త్ ఇష్యూ కనబడుతుంది వాళ్ళకి. సో హ్యుమానిటీని పెట్టుకొని నన్ను లోపల పంపించారు అంతే. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా నాకు ఆ టైంలో ఆప్షన్ లేక తీసుకెళ్ళాను నేను. ఒకవేళ నేను నిమ్మకాయతో వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి చేసేవాను కదా బ్రో. సో నిజంగా వామిటింగ్ సెన్సేషన్ ఉందా, లేకపోతే ఒక థాట్ పెట్టుకొని ఏదైనా కంటెంట్ చేద్దాం అని చెప్పి లెమన్ తీసుకెళ్లారు? నాకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా తెలుస్తుంది, కారు కూడా ఎక్కను. ఎందుకు అంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి నేను ఎక్కను. ఇప్పుడు నేను లెమన్తోనే కంటెంట్ చేయాలనుకుంటే లాస్ట్ 20 minutesలో శివన్ దుబే అవుట్. ఆల్మోస్ట్ ఒక 3.5 hours ఒక మ్యాచ్ జరిగింటే నేను ముందెందుకు చేయలేదు? నాకు లాస్ట్ మూమెంట్లో ఆలోచన వచ్చింది కాబట్టి చేశాను. శివన్ దుబే దగ్గరికి వచ్చేసరికి సెట్ అయిందేమో వీడియో, అంతకుముందు ట్రై చేసిన అవ్వలేదేమో. లేదు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. నేను ముందు 3 వీడియోలు జస్ట్ ఒక 5 నిమిషాల గ్యాప్లో జరిగినవి. ఇప్పుడు ఏంటి బ్రో, ఇప్పుడు 3 గంటల సేపు కెమెరా ఫోన్ పట్టుకుని ఇలా తిప్పితే బతకగలుగుతాడు కెమెరామ్యాన్? అది అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదుగా. సో అది ఆన్ ద స్పాట్ ఒక 20 minutes ముందు వచ్చిన ఐడియా అది జరిగింది అంతే. సో మీరు ఒక వీడియో సర్క్యులేట్ చేశారు, వీడియో బాగా సర్క్యులేట్ అయింది. దానికి పోటీగా అటు సిఎస్కే ఫ్యాన్స్ నుంచి ఒక సర్క్యులర్ సిఎస్కే నుంచి వచ్చిందంటూ ఒక వార్తను అయితే వాళ్ళు సర్క్యులేట్ చేసిన సిచ్యువేషన్, అది కూడా అంతే పోటీగా సర్క్యులేట్ అయింది. అది చూసినప్పుడు ఏమనిపించింది? ఏమైనా భయం వేసిందా? నిజంగా సిఎస్కే కంప్లైంట్ ఇచ్చింది ఏమో అని భయం వేసిందా? కాదు బ్రో, ఆ లెటర్ని నీట్గా చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది ఫేక్ అని, క్లియర్గా ఫేక్ అని. సో నేను ఎందుకు బట్ నా పాయింట్ చూడగానే అర్థమైపోయింది, చూడగానే అర్థమైంది నాకు ఫేక్ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రో, జనాలు ఎలా ఉంటారంటే వీడియో వైరల్ అయింది, నేను కనబడుతున్నా, అక్కడ వైరల్ అవుతుంది కనబడింది, కానీ జనాలు దానే నమ్ముతారు.